స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. తక్షణమే సమస్యలు పరిష్కరించాలి. మంత్రి ఎన్ఎండి ఫరూక్. నకిలీ విత్తనాలు వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. అఖిల భారత్ రైతు కూలీ సంఘం. కార్తీక మాసం ఉత్సవాల కోసం సిఐ సూచనలు. నంద్యాలలో వైటుకే ఫ్యాషన్స్ మరియు యాక్సెసరీస్ షాప్ను ప్రారంభించిన ఎన్ఎండి ఫిరగ్. బేతంచెర్ల నగర పంచాయతీలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ర్యాలీ. ముద్దవరం జడ్పీ హైస్కూల్లో అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు. ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించిన సీఎం చంద్రబాబు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. నంద్యాల 18 అక్టోబర్ 2025. స్వచ్ఛమైన గాలి ఆరోగ్యమైన జీవనం అనే లక్ష్యంతో నంద్యాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నంద్యాల నందమూరి నగర్ 37వ వార్డులో విస్తృతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ క్లీన్ ఎయిర్ ఏపీ గ్రీన్ ఏపీ నినాదంతో ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ, వాయు కాలుష్య నియంత్రణపై అవగాహన కల్పించడం జరుగుతోందని తెలిపారు. ఆరోగ్యకరమైన సమాజం కోసం తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ పట్టణంలో పచ్చదనాన్ని పెంచడానికి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛమైన గాలి ఆరోగ్యానికి వరం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా అందరూ ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించేలా చూడాలన్నారు. అనంతరం మంత్రివర్యులు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అందరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో 38వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి తాటికొండ బుగ్గ రాముడు, 37వ వార్డు బూత్ ఇన్ఛార్జీలు నారాయణ, చందు, ఖలీల్, షబ్బీర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ గోవింద నాయుడు, కామిని మల్లికార్జున, మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఎంఈ గురప్ప, పిడి వెంకటదాసు, కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్లాల్, డైరెక్టర్ మునియర్ ఖలీల్, షేక్ మున్నా, నాగేశ్వరరావు, నంద్యాల జిల్లా లీగల్ సెల్ మాజీ అధ్యక్షులు నందం బాబురావు, ఖాజా శంకర్, సౌభాగ్య మరియు అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలి. మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల 18 అక్టోబర్ 2025. నంద్యాల 38వ వార్డులో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. వార్డు పర్యటనలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి
వాటి పరిష్కారానికి వేదికగా ఈ ప్రజా దర్బార్ నిర్వహించబడిందన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎన్ఎండి ఫరూక్ వివిధ సమస్యలతో వచ్చిన స్థానికుల నుండి అర్జీలను స్వయంగా స్వీకరించారు. విద్యుత్, పారిశుద్ధ్యం, నీటి సరఫరా వంటి పలు రకాల సమస్యలను ప్రజలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ఇప్పుడు మరి మనము అతని ఆ రైతు ఎక్కడ విత్తనాలు కొన్నాడు, ఎవరి దగ్గర కొన్నాడు, ఎంత రేటుకు కొన్నాడు, ఎంత పొలం వేసినాడని రైతు మాటల్లోనే మనం విందాం. చెప్పనా, మీరు ఎక్కడ విత్తనాలు కొన్నారు? నేను వేల్పనూరు పరమేశ్వర రెడ్డి దగ్గర విత్తనాలు తీసుకున్నాను. MG 351. ఓకే, ఎన్ని ఎకరాల పొలము? 3 ఎకరాల పొలానికి వేశాను. ఈ నకిలీ విత్తనాల వల్ల ఏం పంట రాలేదు. ఓకే, అదే దానివల్ల బాధపడుతున్నాను. ఓకే, మీకు మరి ఈ పొలము ఈ విత్తనాలు కొనేటప్పుడు మీకు ఎటువంటి బిల్లులు బిల్లులు రసీదులు ఏమి ఇవ్వలేదు. అడిగినారా మీరు? అడిగినాము కానీ ఇవ్వలేదు. ఏమని చెప్పాడు? వాళ్ళు రాసుకున్న నోట్స్ లో రాసుకున్నారు. వాళ్ళు రాసుకొని విత్తనాలు ఇచ్చినాడు అంతే. ఓకే, అయితే ఎటువంటి బిల్లులు లేకుండా, రసీదులు లేకుండా, పర్మిషన్ లేకుండా మీకు విత్తనాలు అమ్మడం జరిగింది. సరే, నీకు ఎన్ని ప్యాకెట్లు అమ్మినాడు? నాకు 9 ప్యాకెట్లు. 9 ప్యాకెట్లు. ఒక ప్యాకెట్ రేట్ ఎంత? 3,500. 3,500 రూపాయలు ఒక ప్యాకెట్ అమ్మినాడు. ఓకే, ఈరోజు వెలుగోడు మండలము వేలుపునూరు గ్రామంలో మనం సుద్దుల మహేష్ అనే రైతు దగ్గర పొలంలో ఉన్నాము. ఈరోజు మనం చూస్తే మరి పోయిన నెలలో మరి బ్రహ్మయ్య గారి పొలంలో చూసినాం మనము. ఇదే విత్తనం MG 351 సోయాబీన్ విత్తనాలు మరి ఎవరైతే ఇచ్చినారో పరమేశ్వర రెడ్డి గారు, అదే పరమేశ్వర రెడ్డి గారి దగ్గర మరి సుద్దుల మహేష్ అనే రైతు కూడా వెళ్ళి 3 ఎకరాల పొలానికి అతని దగ్గర విత్తనాలు కొనడం జరిగింది. మరి అతనికి కూడా సేమ్ ఇలాగే ఎటువంటి బిల్లులు లేకుండా, ఎటువంటి రసీదులు లేకున్నట్లా డబ్బులు తీసుకొని మాయమాటలు చెప్పి మప్పిపెట్టి ఆ రైతును నిలువుగా మోసం చేసి విత్తనాలు ఇచ్చి పంపించడం జరిగింది. మరి ఈరోజు ఆ రైతు ముందుకొచ్చి అతని ఆవేదన మన సిపిఐ ఎమ్మెల్యేను డెమోక్రసీ పార్టీకి అతని బాధను వ్యక్తం తెలియజేస్తే ఈరోజు మనం వచ్చి పొలం పరిశీలించడం జరిగింది. మరి అయితే గత నెలలో జరిగిన బ్రహ్మయ్య గారి కంప్లైంట్ మేరకు ఈఓ గారికి, ఏఓ గారికి మేము కంప్లైంట్ చేయడం, అగ్రికల్చర్ ఆఫీసర్ కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు తక్షణమే వచ్చి పరిశీలించడం జరిగింది. ల్యాబ్ టెస్ట్ పంపించినారు. పైగా మరి పోలీసు వారి దగ్గరకు కూడా మేము వెళ్ళాము. మరి అయితే వాళ్ళు కూడా అతనిపైన కఠినంగా క్రిమినల్ కేసు కట్టాలని చెప్పేసి మేము సిపిఐ ఎమ్మెల్యే పార్టీ తరఫున మేము ఎస్ఐ గారిని కోరడం జరిగింది. అయితే మరి ఎస్ఐ గారు కూడా స్పందించడం జరిగింది. మరి ఈరోజు మళ్ళీ నిన్నటి దినమనగా 14వ తారీఖు మేము డిఎస్పీ దగ్గరికి కూడా వెళ్ళాము. అయితే డిఎస్పీ గారు కూడా రైతులు జరిగిన అన్యాయాన్ని తెలుసుకొని వెంటనే అతని పైన క్రిమినల్ కేసు కట్టాలని ఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఆ విషయం మేము వెలుగోడు అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఓ గారికి దృష్టికి కూడా తీసుకుపోయాము. మరి ఏఓ గారు ఒక అగ్రికల్చరు డిపార్ట్మెంటు ఆ యొక్క కంప్లైంట్ మేము ఇస్తే మేము వెంటనే కేసు కడతామని పోలీసు బృందావనం కూడా చెప్తోంది. మరి నిమ్మకు నీరెక్కినట్టు వెలుగోడు అగ్రికల్చర్ ఏఓ గారు ఇంతవరకు మరి ఎటువంటి పరమేశ్వర రెడ్డిని కానీ విచారణ చేపట్టడం జరిగినట్లు లేదు. మరి పరమేశ్వర రెడ్డి పైన ఇంతవరకు పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు లేదు. మరి ఈ రైతులకు జరిగిన అన్యాయము ఈరోజు ఎవరు తీరుస్తారని నేను అఖిల భారత్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు నేను చెప్తున్నాను. మరి ఇదే కానీ కొనసాగితే ఇదే రైతులతో పెద్ద ఎత్తున పోరాటం చేసి అదే వెలుగోడు మండలం పట్టణంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి మొత్తము కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేపట్టి రైతులకు న్యాయం జరిగేంత వరకు మేము ఆ రైతులకు అండదండాలుగా ఉంటామని అఖిల భారత్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు బి ఆనంద్ హెచ్చరిస్తున్నారు. ఆనంద క్షేత్రంలో ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు కార్తీక మాసం ఉత్సవాలు జరుగుతున్నాయి. సందర్భంగా ఈ కార్తీక సంబంధించి మనకి గాలుగుల రోడ్డు మరియు
నంద్యాల రోడ్లో 2 చోట్ల పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే భక్తులందరూ కూడా మనం ఎక్కడైతే పార్కింగ్ ప్లేస్లు నిర్దేశించబడిందో అదే ప్లేస్లోనే వాళ్ళు పార్కింగ్ చేసుకునే విధంగా చూడాలి. ఈ టెంపుల్ ముందు ఎవరు కూడా పార్కింగ్ చేయకూడదు. రోడ్లు కూడా ఎక్కడైతే ఈ కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నాయో అవి కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఈ వీకెండ్స్ అంటే శనివారం, ఆదివారం, సోమవారంలో కొంచెం బయట నుంచి అదనపు సిబ్బందిని కూడా తీసుకొని వచ్చి ఈ కార్తీక మాసం పూర్తి అయిన తర్వాత కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున మనం బయట జిల్లా ఫోర్స్ని తీసుకొని ఆ రోజు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులందరికీ తెలియజేస్తుంది. నంద్యాలలో వైటుకే ఫ్యాషన్స్ యాక్సెసరీస్ షాప్ను ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల పట్టణంలోని సిఎస్ఐ పెద్ద చర్చి సమీపంలో వైటుకే ఫ్యాషన్స్ అండ్ యాక్సెసరీస్ షాప్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు మాట్లాడుతూ వైటుకే ఫ్యాషన్స్ నిర్వాహకులు కళ్యాణ్, విష్ణు, నరహరిని అభినందిస్తూ వ్యాపార రంగంలో దినదినాభివృద్ధి సాధిస్తూ వ్యాపారంలో నీలాదొక్కుని మరో 10 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కూటమి ప్రభుత్వం యువకుల్లో స్వయం ఉపాధిని పెంపొందిస్తూ సబ్సిడీ రుణాలను త్వరలో అందజేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకుని యువత వ్యాపార రంగంలో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ కౌన్సిలర్ కృపాకర్, జోసెఫ్, మల్లెల భాస్కర్, జార్జ్, శరత్, దేవనగర్ ఖాజా తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైటుకే ఫ్యాషన్ స్టోర్ పెట్టినందుకు నరహరికి ఇంకా కళ్యాణ్కి ఇద్దరికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కాలం పిల్లలంతా ఏమంటే ఏదో ఒక ఫ్యాషన్ చేయాలా, మనం ఏదో ఒకటి హార్డ్ వర్క్ చేయాలని ఎవరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళు సెల్ఫ్ ఏదన్నా చేసుకోవాలని చేస్తూ అట్లనే ఒక వైటుకే ఫ్యాషన్స్ అని ఓపెన్ చేశారు. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ దొరుకుతుంది. అంతా యూత్లకి అందరు ఇక్కడ మెయిన్ వచ్చేసి మంచిగా ఇక్కడ కొత్త ట్రాక్స్ కానీ, వాచెస్ కానీ, టీషర్ట్స్ కానీ, జిమ్కి పోయే ట్రాక్స్, టీషర్ట్స్ అన్నీ దొరుకుతున్నాయి. గాజులు కూడా దొరుకుతున్నాయి. దానికోసం మీరందరూ ఖచ్చితంగా ఇక్కడ వచ్చి షాపింగ్ చేసి అట్లనే మన కళ్యాణ్కి ఇట్లాంటిది ఇంకా 2-3 బ్రాంచెస్ నంద్యాలలో పెట్టుకోవాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. మన వైటుకే ఫ్యాషన్ అన్న ఆల్ బ్రాండెడ్ ఫుట్వేర్, మెన్స్వేర్, ఆల్ యాక్సెసరీస్ అండ్ గోగుల్స్, స్ప్రేస్, వాచెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అన్నీ ఇంపోర్ట్ చేస్తున్నాం. అన్న ఫిరోజ్ అన్న గారు వచ్చినందుకు అన్నకు చాలా థ్యాంక్ యూ. స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యమైన స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన గాలి, ప్లాస్టిక్ వాడకు, ప్రాణాలు తీయకు, ప్లాస్టిక్ వాడకు, పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, ప్లాస్టిక్ వాడద్దు, పర్యావరణ హాని చేయొద్దు, ప్లాస్టిక్ వాడద్దు, పర్యావరణానికి హాని చేయొద్దు.
స్టూడెంట్స్ సైకిల్ 2 లైన్స్ అందరూ 2 లైన్స్ పాటించాలా 2 లైన్స్ సార్ ఒక 4 third prize, 6th class. ఏదైతే నేను ఆ రోజు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6 ఇవి కూడా చాలా వరకు ఇచ్చి కాపాడుకుంటూ వచ్చాం. అందరికీ చేసిన తర్వాత ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు కూడా నా బాధ్యత. అయితే మనసు ఉంది కానీ మార్గం లేదు. ద్వారాలన్నీ క్లోజ్ చేసేశారు, గేట్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఒకవేళ నేను ఇవ్వాలని పరిస్థితి తీసుకొచ్చారు. బట్ ఏదైనా సరే ఈరోజు ఆలోచించిన తర్వాత నాకు అనిపించింది వీళ్ళకు కూడా మనం మళ్ళా కనీసం దీపావళి ముందు ఈ ప్రభుత్వం మీతో ఉంటుంది, అందరికీ చేసినప్పుడు నేను ఎవరిని కూడా అందరికంటే ముఖ్యంగా వీళ్ళు హుషారుగా ఉంటేనే నేను అనుకున్న పనులు కూడా సుజావుగా జరుగుతాయి. అందుకే పిలిపించి మార్నింగ్ అంతా కూడా మాట్లాడాం. మొన్నటి నుంచే మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మా ఫైనాన్స్ అయితే క్లియర్గా చెప్తున్నారు, చేతులు ఎత్తేసే పరిస్థితి వస్తే మీరు చేతులు ఎత్తేస్తే లాభం లేదు, ఏదైనా కానీ చేయాల్సిందే. అవసరమైతే ఎట్లా అడ్జస్ట్ చేయాలో చేద్దామని చెప్పి గట్టిగా మాట్లాడి మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాల్లో ప్రధానంగా ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయం చేశాం. నవంబర్ 1 నుంచి ఇంకొక 10 రోజులు ఉంది. నవంబర్ 1 అకౌంట్లో అడ్జస్ట్ చేసి ఈ ఒక డిఏ ఇస్తాం. ఈ డిఏ నెలవారీగా 160 crores అవుతుంది. అది ఫస్ట్ ఫేజ్, అది క్లియర్ చేస్తాం. అదే సమయంలో ఇంకొక పక్క టీచర్స్ వీళ్ళందరూ ఉన్నారు,
ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం. ఎర్న్ లీవ్ కూడా పోలీసులకు మాత్రం ఒక 1 ఇన్స్టాల్మెంట్ క్లియర్ చేస్తాం. 50-50 అంటే సగం 105 కోట్లు నవంబర్లో ఇచ్చి 105 కోట్లు జనవరిలో ఇస్తాం. ఇది కూడా క్లియర్ చేస్తాం. రెండోది, వీళ్ళు హెల్త్ దీనికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇన్సూరెన్స్ కూడా వేయారని చెప్పారు. ఒక 60 డేస్లో ఇదే క్యాబినెట్ పనిచేస్తూ 60 డేస్ లోపల సిస్టమ్స్ అన్ని స్ట్రీమ్లైన్ చేసి మెరుగైన విధానం తీసుకొచ్చి ఏ ఎంప్లాయీ కూడా ఇబ్బంది లేకుండా రియల్ టైంలో హెల్త్ బాగాలేనప్పుడు క్లియర్ చేసుకునే విధంగా దానికి కూడా తీసుకొస్తాం. ఇంకొక పక్కన చైల్డ్ కేర్ లీవ్ ఒకప్పుడు 180 డేస్ ఇచ్చేవాళ్ళం. దాన్ని వీళ్ళు మళ్ళీ అప్ టు మైనర్ అనే ఇది కూడా తీసుకొచ్చింటున్నారు. అలాంటి వల్ల ఇబ్బంది వస్తుంది. అందుకే ఈరోజు ఆలోచించింది చైల్డ్ కేర్ లీవ్ అనేది 180 డేస్ వాళ్ళ రిటైర్మెంట్ వరకు ఎప్పుడైనా ఉపయోగించుకున్నట్టుగా అది కూడా ఇస్తున్నాం. ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులు ఉన్నాయి. ఈ ఆఫీసులన్నిటికి కూడా మనం ఒకసారి చూస్తే ఒకప్పుడు ఎగ్జంప్షన్ ఇచ్చాం ఈ ప్రాపర్టీ ట్యాక్స్. స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. తక్షణమే సమస్యలు పరిష్కరించాలి. మంత్రి ఎన్ఎండి ఫరూక్. నకిలీ విత్తనాలు వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. అఖిల భారత్ రైతు కూలీ సంఘం. కార్తీక మాసం ఉత్సవాల కోసం సిఐ సూచనలు. నంద్యాలలో వైటుకే ఫ్యాషన్స్ మరియు యాక్సెసరీస్ షాప్ను ప్రారంభించిన ఎన్ఎండి ఫిరగ్. బేతంచెర్ల నగర పంచాయతీలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ర్యాలీ. ముద్దవరం జెడ్పీ హైస్కూల్లో అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు. ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించిన సీఎం చంద్రబాబు.